ఇక్కడ చూపెట్టేది కాకరకాయ ఫ్రై అండి. ఇది మన అమ్మమ్మలు నానమ్మలు చేసే ఫ్రై అన్నమాట. ముందుగా కాకరకాయలు కడుక్కొని కట్ చేసుకోవాలి. దీనిలో నేను కొంచెం చింతపండు రసం వేసుకుంటున్నానండి. మామూలుగా చేదు తింటే మంచిది, ఈ చింతపండు వేసుకోకపోయినా మంచిది. నేను కొంచెం చింతపండు, తగినంత ఉప్పు, పసుపు వేసి ఉడికించుకుంటున్నాను. దీనిలో వాటర్ వేయబడలేదండి, కాకరకాయల్లో ఉండే వాటర్తోనే ఉడికిపోతుంది అన్నమాట. చూడండి, అది ఉడుకుతూ ఉంటే వాటర్ వచ్చింది. ఇలా కులికిస్తూ ఉండాలి, మాడకుండా ఉంటాయి. మధ్యలో మధ్యలో చూసి ఇలా కులికించాలి. వాటర్ వేయం కదా, అందుకని చెప్పేసి అలా చేయాలన్నమాట. చూడండి, దగ్గరకు వచ్చేసింది. కాకరకాయలో వాటర్ చూడండి ఎలా ఉందో. ఇది దగ్గరకు వచ్చాక పోపు పెట్టుకోవాలండి. రెడీ అయిపోయింది. కొంచెం మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా ఉడికించుకున్నాను. తర్వాత ఒక బాండట్లో ఆయిల్ తీసుకొని జీలకర్ర, శనగబేళ్ళు, తెల్లగడ్డ, కరివేపాకు వేసి వేయించుకోవాలండి. కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి, మరీ చాలకుండా చేస్తే బాగోదు కాకరకాయ. కొంచెం ఆయిల్ ఉంటే బాగుంటుంది. ఈ పోపుకి జీలకర్ర, తెల్లగడ్డలు, కరివేపాకు, శనగబేళ్ళు వేసుకున్నానండి. ఈ ఉడికించుకున్న కాకరకాయలు అందులో వేసి వాడ్చుకుంటున్నాను. కాసేపు ఆయిల్లో మగ్గితే మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది, మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. చాలా బాగుంటుంది. కాకరకాయ తినాలంటే మా అమ్మ చేసిన కాకరకాయ తినాలండి. అమోఘంగా చేస్తుంది, చాలా బాగుంటుంది. అమ్మ ఎప్పుడు ఒకేలాగా చేస్తుంది కాకరకాయ. నాన్నకి మా అమ్మకి ఇలా చేస్తే ఇష్టము. మాకేమంటే మాకు కొంచెం చక్కెర అన్న బెల్లం అన్న వేసి చేస్తుందన్నమాట. మేము అలా చేస్తే తింటాము, చేదు లేకుండా ఉంటుందని అలా చేస్తుంది. పనగంటాకు, ఈ కాకరకాయలు కొన్ని కొన్ని ఎప్పుడు ఒకే టేస్ట్ ఉంటాయి అన్నమాట మా అమ్మ చేసేది. దీనిలో పప్పుల పొడి, నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుందండి. మనకి ఎగుటు లేకుండా ఇష్టంగా తినగలుగుతాము. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? రెడీ అయిపోయింది. నేనైతే ఈ కాకరకాయలకి 2 స్పూన్లు పప్పుల పొడి, 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాను. నేను మామూలుగా ఆయిల్ తక్కువ వేస్తానండి, కానీ కాకరకాయల్లో కొంచెం ఆయిల్ ఉంటే బాగుంటుంది. చూడండి, ఈ విధంగా ఉంటే చాలండి, మరీ ఎక్కువ కారేలాగా అయితే పోసుకోక్కర్లేదు, ఓకేనా?